హలో అండి, నేను మీ ప్రియా సుకుమార్. వెల్కమ్ టు ఇట్స్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే డే 2 ఇన్ అండమాన్. ఇక డే 2 ఐటినరీ ఏంటి అంటే నార్త్ బే ఐలాండ్కి వెళ్ళాము, తర్వాత అక్కడ నుంచి రాస్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. నార్త్ బే అయితే చాలా బాగుందండి. అసలు బీచెస్ అయితే క్లియర్ వాటర్, వైట్ శాండ్ అండ్ రాకీ బీచెస్ అనమాట. చాలా రాకీ అంటే చిన్న చిన్న రాక్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కాకపోతే ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటుందో మనకి క్లైమేట్ కూడా అనుకూలించాలండి బీచెస్ చూడాలంటే మాత్రం. ఇక్కడ ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు కూడా మా స్టే షాంపెన్లోనే అండి. సో షాంపెన్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక 9 AM కంతా షార్ప్ అబర్దీన్ జెట్టీకి వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి మనకి నార్త్ బే అనేది 4 kilometers బోట్ రైడ్ ఉంటుంది. సో ఇది ఒక 45 minutes పడుతుంది అనమాట బోట్ రైడ్. సో ఇక్కడ వాటర్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక్కడ ఫిషెస్ కనిపిస్తున్నాయి చూడండి మీకు, జీబ్రా ఫిషెస్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయో అసలు చెప్పలేమండి. సో ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 45 minutes బోట్ రైడ్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఎంత క్లియర్గా ఉంటుందంటే మనం జస్ట్ గాగుల్స్ పెట్టుకుని ఫేస్ వాటర్లో పెట్టినా కూడా మనకి లోపల ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. చాలా చాలా కోరల్స్ ఉంటాయి అన్నమాట. సో నార్త్ బేలో ఉన్నది మాత్రం లైవ్ కోరల్స్ కాదంట. ఇది మాకు 3rd day తెలిసింది వేరే వాళ్ళు చెప్తే. సో నార్త్ బే వచ్చి అండర్ వాటర్ కోరల్ రీఫ్స్కి చాలా ఫేమస్, బట్ లైవ్ కోరల్స్ ఉండవు. తర్వాత లైట్ హౌస్కి ఫేమస్ అనమాట. సో మన 20 rupees నోట్ ఉంది కదండి, అందులో ఉన్నది నార్త్ బే పిక్చర్ అంట. మళ్ళీ సీ వాక్ చేద్దామని వచ్చాము, బట్ విండ్ హెవీగా ఉన్నందువల్ల అలౌడ్ లేదని చెప్పారనమాట. సో స్నార్క్లింగ్ చేద్దాం అనుకున్నాము. సో స్నార్క్లింగ్ ఎక్కడ చేస్తారో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎల్లో పాయింట్ కనిపిస్తుంది కదండి, అక్కడికి తీసుకెళ్తారు మనల్ని. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ భయపడ్డాను, కానీ మా హస్బెండ్ కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి సో వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. సో చూడండి, అసలు స్టార్టింగ్లో హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్గా కొట్టుకునేది అనమాట. ఆ వేవ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో అస్సలు నాకు కొంచెం కూడా బ్రీత్ తీసుకోవడానికి కష్టమైంది. సో హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి కావట్లేదన్నమాట. సో కొంచెం దూరంగా వెళ్ళంగానే కొంచెం సెట్ అయిపోయింది. లోపల అయితే చాలా బాగుందండి. వాళ్ళు ఎంత బాగా ఫిషెస్ చూపించారంటే, ఫిషెస్ చాలా రకాల ఫిషెస్ చూసాను అనమాట. పీకాక్ ఫిషెస్ చాలా చూసాను. కోరల్స్లో కూడా బ్రెయిన్ కోరల్స్, డబుల్ బ్రెయిన్ కోరల్స్, ఇంకా చాలా చాలా బ్యూటీ అంటే ఏంటో మనం అండర్ సీకే వెళ్ళి చూడాలండి. సో లోపలైతే ఇలా ఉంటుంది, ఫిషెస్ మన పక్కనే తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు స్నార్క్లింగ్ చేస్తారు కదా, ఒక పర్సన్ మనల్ని తీసుకెళ్తారు కదా, అతను ఫింగర్స్ ఇలా ఇలా తిప్పుతూ ఉంటే అది ఫుడ్ అనుకొని మన దగ్గరకు వస్తుంది. అతను ఏదో కొబ్బరి ఏదో పెట్టుకున్నారు హ్యాండ్లో. సో దానికోసం అది వాళ్ళ దగ్గరికి మన చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కింద ఉన్నవి కోరల్స్ అనమాట. సో లైవ్ కోరల్స్ అంటే మనం జస్ట్ ఇలా పుష్ చేసినప్పుడు లేదా ఎయిర్ అలా తగిలినప్పుడు క్లోజ్ అవుతాయి. సో ఇవి కదలట్లేదన్నమాట. సో ఇవన్నీ లైవ్ కాదు. సో ఆ లైవ్ కోరల్స్ చూడాలంటే ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాల్సింది. అక్కడైతే చాలా కలర్ కోరల్స్ కనిపిస్తాయి మనకి. సో నార్త్ బేలో స్నార్క్లింగ్ చేసుకొని అండ్ ఎలిఫెంటా బీచ్లో స్కూబా డైవింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెండు చూసినట్లు అవుతుంది అనమాట. 2 beaches చూసినట్లు ఉంటుంది అండర్ వాటర్. నేనైతే స్నార్క్లింగ్ చాలా ఎంజాయ్ చేశానండి. చాలా చాలా బాగుంది అసలు. మీరు కనుక అండమాన్ విజిట్ చేస్తే ఖచ్చితంగా స్నార్క్లింగ్ చేయండి. స్నార్క్లింగ్ అండ్ స్కూబా డైవ్ మాత్రం కంపల్సరీ మిస్ చేయకండి. అది ఎలిఫెంటా బీచ్లో చేయండి. ఒకవేళ మిస్ అయితే నార్త్ బేలో చేయండి. సో ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. ఇప్పుడు రాస్ ఐలాండ్కి వెళ్తున్నాము. సో క్లైమేట్ అయితే మారిపోయింది. సో చూడండి, ఇదే నేను చూపించాను కదా లైట్ హౌస్, 20 rupees నోట్ మీద ఉండేది ఈ లైట్ హౌసే అంట. చాలా డిఫరెంట్గా ఉందండి నార్త్ బే ఐలాండ్ మాత్రము. చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది. అసలు లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు ఆ స్నార్క్లింగ్ అనేది. సో మేము వెళ్తున్న ఈ బోట్లో ఒక ఫిష్ వచ్చేసింది అనమాట. ఎంతో ట్రై చేసామండి దాన్ని తీసి బయట వేయడానికి, అసలు మాకు అది దొరకనే లేదు. చాలా 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 బాగుంది ఆ ఫిష్ చూడడానికి.
దానికి తెలియట్లేదు మేము దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నామని. అది ఎస్కేప్ అయిపోతుంది. చాలాసేపటి నుంచి పాపం లోపలే తిరుగుతుంది, ఎలా వెళ్ళాలో దానికి అర్థం కాలేదు. ఫైనలీ పట్టేసామన్నమాట. పట్టేసి ఇంకా వాటర్లోకి వదిలేసాము. సో ఇంకా రాస్ ఐలాండ్కి వచ్చేసాము. సో రాస్ ఐలాండ్ అండి ఇది. సో రాస్ ఐలాండ్ ఏంటి అంటే ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు దీన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐలాండ్ అని అనౌన్స్ చేశారనమాట మోడీజీ. 2018లో అనౌన్స్ చేశారు దీన్ని. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది పోర్ట్ బ్లేర్ నుంచి. ఇది ఒకప్పటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అంట బ్రిటిష్ వాళ్ళకి. ఇది 85 years అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్గా ఉండిందంట. దీన్ని మనము సెల్లార్ జైల్ అంటే ఇప్పుడు మన కాలాపాని అంటారు కదా, సో సెల్లార్ జైల్ నుంచి కనిపిస్తుంది. సో చాలామంది అఫీషియల్స్, బ్రిటిష్ అఫీషియల్స్ అంతా వాళ్ళు ఇక్కడే అంట ఉన్నది. వాళ్ళ హౌసెస్, తర్వాత ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ ఇక్కడి నుంచి జరిగేవంట. సో ఇది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది చూడండి, వర్షం పడుతుంది. అదే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం నార్త్ బే. సో అక్కడ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇది జాపనీస్ బంకర్స్. జాపనీస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళారనమాట. ఇది వచ్చి రాస్ ఐలాండ్ ఏరియల్ వ్యూ. ఇలా ఉంటుందన్నమాట రాస్ ఐలాండ్. మనం ఇక్కడ ఎంటర్ అయ్యి సో ఈ వెనక సైడ్ దిగుతామన్నమాట లైట్ హౌస్ కోసం. సో ఎంటర్ అవ్వంగానే మీరు చూడొచ్చు ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నుంచి మనం త్రూ వాక్ కూడా వెళ్ళొచ్చండి, బట్ టైం సరిపోదని చెప్పి ఇంకా గోల్ఫ్ కార్ తీసుకుని వెళ్ళామన్నమాట. సో అదైతే 4 మెంబర్స్కి 800 చెప్పారు. అదే 8 మెంబర్స్ వస్తే ప్రైస్ తగ్గుతుందన్నారు, బట్ మాకంత ప్రైవేట్గా అనిపించదు కాబట్టి సో మేము 4 మెంబర్సే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట, వెళ్తున్నాము లోపలికి. సో లోపల చూసినట్లయితే మనకు చాలా డీర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవైతే మనతో పాటు తిరుగుతూనే ఉంటాయి. అలాగే పికాక్స్ కనిపిస్తాయి. In 1941లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇంకా దీన్ని బ్రిటిష్ వాళ్ళు అబాండ్ చేశారంట. సో ఇక్కడ మనకు చాలా అంటే చాలా కనిపిస్తాయి అన్నమాట. సో ఒకప్పటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో ఆ హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయి అలా అన్నీ కనిపిస్తాయి. వాళ్ళకి అప్పట్లోని బజార్, బేకరీ, స్టోర్స్, వాటర్ ప్లాంట్, చర్చ్, టెన్నిస్ కోర్ట్, తర్వాత ప్రింటింగ్ ప్రెస్, సెక్రటరియేట్ ఉండేదంట, హాస్పిటల్స్ ఉండేవంట, సిమెంటరీ ఉండేదంట, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉండేదంట, అలాగే చీఫ్ కమిషనర్ రెసిడెన్స్ కూడా ఇక్కడే ఉండేదంట. చాలా చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉండేవంట ఇక్కడ. తర్వాత ఇది గవర్నమెంట్ హౌస్ కూడా ఉండేదంట ఇక్కడ. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఈ 1 day ఈ ఐలాండ్లో ఉండి జాపనీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేశారంట. అందుకే ఈ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అనే పేరు వచ్చిందనమాట. జాపనీస్ వచ్చి 1942లో వరల్డ్ వార్ 2 టైంలో ఆక్యుపై చేసుకున్నారంట. ఈ ఐలాండ్లో నైట్ స్టే రిస్ట్రిక్టెడ్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ కల్లా అందరూ రిటర్న్ అయిపోవాల్సిందే. నేచర్ ఎంత స్ట్రాంగో ఇవి బిల్డింగ్స్ చూస్తే అర్థమవుతుంది కదండి. సో ఆ బిల్డింగ్స్ని సైతం ఆ ట్రీస్ అన్నీ కవర్ చేసేసాయి. సో ఆ రూట్స్ అన్నీ కవర్ చేసేసాయి ఆ బిల్డింగ్స్ని. సో మనమైతే టాప్కి వచ్చేసామండి. ఐలాండ్ టాప్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉందండి. దానికి తోడు మాకు క్లైమేట్ కూడా కొంచెం అనుకూలించిందనమాట. సో ఇక్కడ నుంచి మనము రాస్ ఐలాండ్ యొక్క లైట్ హౌస్కి వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు. చాలా చాలా బాగుంది అసలు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్ అన్నమాట.
స్టన్నింగ్గా ఉంది అసలు వ్యూ అయితే. ఇక్కడ మనకు స్పెండ్ చేయాలంటే చాలా టైం తీసుకొని స్పెండ్ చేయాలండి. చాలా బాగుంటుంది అనమాట ప్లెజెంట్. బట్ మనకి ఇక్కడ అండమాన్లో ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఒక టైం బేసిస్ మీద జరుగుతూ ఉంటుందన్నమాట. బోట్స్ కానీ ఏదైనా ఈ బోట్ వాళ్ళు మనకంటూ కొంచెం టైం ఇస్తారండి. సో ఆ టైం లోపల మనం వెళ్ళిపోవాలన్నమాట. సో అందువల్లే మనం వదలలేక వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఈ ఐలాండ్స్ వదిలి రాబుద్ది కాదు ఎవరికైనా, అంత బాగుంటుందన్నమాట. చూడండి, టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ బీచెస్ అండి. ఇక్కడ మాకు చాలా ఫిషెస్ కనిపించాయి, బట్ మొబైల్ తీయంగానే వెళ్ళిపోయానమాట. సో ఇదన్నీ చూసాక ఇంకా వదలలేక ఇంకా రిటర్న్ అయ్యామండి. సో ఇంకా ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం. అక్కడ చూడండి, హాఫ్ ప్లేస్లో ఎండ కనిపిస్తుంది, అటు సైడ్ నీడ కనిపిస్తుంది. ఎలాగో బై గాడ్స్ గ్రేస్ మేము వెళ్ళే చోట వర్షం రాలేదు. సో నార్త్ వేలో వస్తుంది వర్షము. సో వర్షం వచ్చుంటే బోట్ కొంచెం ఇబ్బంది అయి ఉంటుందేమో అని భయపడ్డాం మేము. సో వేవ్స్ ఎక్కువ హెవీగా ఉంటుంది కాబట్టి ఎంతైనా కాస్త టెన్షన్ ఉంటుంది కదండి. సో ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము. ఇక అండమాన్లో చాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇదైతే మిక్స్డ్ చాట్. సో మనలాగా కాదనమాట. సో వీళ్ళు కొంచెం సాసెస్ అవి వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే మాత్రం అండమాన్లో చాలా అమేజింగ్గా ఉంటుందండి. అసలు కాంప్రమైజే అవ్వరు ఫుడ్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఫుడ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్రతిసారి మనం వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాం, అంత బాగుంటుంది. సో ఫైనల్గా ఇంకా లంచ్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది అండి డే 2 వ్లాగ్ ఇన్ అండమాన్. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.